కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగారు విద్యార్థినులు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. అయితే డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగారు విద్యార్థినులు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. అయితే డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీజులు యూనివర్సిటీ అని